ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ ఉదయకాల సమయం మనమందరం కలిసి ఈ విధముగా ప్రభువును గణపరచడానికి కృపాదేవుడు అనుగ్రహించినారు. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవునికి కృతజ్ఞతలు తెలుపడానికి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి మనం తలలు వంచి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. పరమ తండ్రి, ఈ మంచి ఉదయమున నూతన దినములో దేవా, గత రాత్రి నీ కాపాడిన విధానములను బట్టి జ్ఞాపకం చేస్తూ నీకు స్తోత్రం చెల్లించుటకు ఆయుష్ పొడిగించిన దేవునికి వందనాలు తెలుపుచుంటున్నాం. పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ కృప వలన మమ్మల్ని భద్రపరచి మాతో మాట్లాడపోవచ్చున్నందుకు స్తోత్రం. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ ఉదయమున ఈ విధముగా మనము ప్రభు చేసినటువంటి కార్యములను ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన అతి శ్రేష్టమైనటువంటి సమయం. ప్రైజ్ ది లార్డ్. మంచి సుఖకరమైన నిద్రను దేవుడు అనుగ్రహించినాడు. ఈ ఉదయమున మన దేవునికి స్తోత్రం చెల్లిద్దు. దేవుని వాక్యమును ధ్యానం చేయుచున్నప్పుడు ప్రభు మనలో నుండి కోరుచున్నది ఒకటే, మనం అనేకమైన ప్రసంగ విషయములను వినినటువంటి వారు. విశ్వాసముతో ప్రార్థించండి, సంథింగ్ అనేకమైన ప్రార్థనల గురించి మనం వినినటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక వచనం, నిరీక్షణ కలిగి వేచి ఉండి ఆశ కలిగి ప్రార్థన చేయు ప్రతి వారికి జవాబు దయచేయు దేవుడవై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అవసరం, నిరీక్షణ అవసరం, వేచి ఉండడం అవసరం. ఈ ఉదయమున ప్రభు కొరకు నిరాశపడకుండా ఎదురుచూచి దేవుని క్రియ కొరకు, దేవుని పనుల కొరకు ఎదురుచూచి ప్రార్థించు ప్రతి వారికి ఖచ్చితంగా దేవుడు అద్భుతకరమైన జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్తలో మనం ఒక విషయం ధ్యానం చేస్తున్నాం. మనం దేవునికి మొరబెట్టుచున్నప్పుడు, ప్రార్థించుచున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు మనతో నిశ్చయముగా మాట్లాడతాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే దేవుడు జవాబిస్తాడు, ఎస్ అంటారు. కొన్ని ప్రార్థనలకు దేవుడు వెయిట్ అంటారు. కొన్ని ప్రార్థనలకు దేవుడు అంటాడు, నా ప్లాన్ ఇది కాదు, నా ప్లాన్ వరకు నేను మరొకటి మీ కొరకు చేస్తాను. కాదని అనడం కాదు, దేవుడు ఇంకొక ప్లాన్లోనికి మనం నడిపిస్తాడు. కానీ మనం చేయవలసింది ఒకటే, ఆయన పాదం ఎదుట వేచి ఉన్నటువంటి వాళ్ళమై మారాలి, ఎదురు చూచుచున్నటువంటి వాళ్ళమై మారాలి. మనకు ఓపిక అవసరం, సహనం అవసరం, క్షమ అవసరం. వేచి ఉన్నట్లయితే దేవుడు చాలా బెటర్ జవాబు మనకిస్తాడండి. ఉన్నతమైనది ఇస్తాడు. ఎందుకంటే ఆయన మహోన్నతుడమైన దేవుడవు, ఆయన మహాఘనుడవైన దేవుడవు, ఆయన అద్భుతములకు రాజు అయి ఉన్నటువంటి దేవుడవు. ఆయన చేయనిద ఏమీ ఈ భూమి మీద లేదు. ఈ ఉదయమున మన కలిసి ధ్యానించుతున్న వచన భాగంలో ఎలా ఉంటుంది అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి 23 వరకున్న వచన భాగం మనము పఠనం చేయుచున్నప్పుడు, ఆ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులను తీసుకొని అందరితో కలిసి ఉండుండగా అందులో ముగ్గురిని ప్రత్యేకముగా ఏర్పరచుకొని ఎత్తైన ఒక కొండపైకి, పర్వతం పైకి ప్రార్థన కొరకు ఏర్పరచబడిన అనుభవములోనికి వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కలిసి యేసు ప్రభుతో కూడా ఏర్పరచబడిన వారై ప్రార్థన కొరకు ఒక ఏకాంతత కలిగిన ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరచుకొని వెళ్ళారు. మిగిలిన వారందరూ ఆ కొండ యొక్క ఆ సమతల ప్రాంతంలో కొండ యొక్క అడుగున ప్రజలలోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఒకటి, కొండపైకి వెళ్ళినటువంటి పేతురు, యాకోబు, యోహాను వారు ముగ్గురు ఉండుండగా ఒక మేఘం వారిని ఆవరించి యేసు ప్రభు వారి వస్త్రం తెగతగా మెరుచుచున్న తెల్లటి వస్త్రమై మారి
వారు అక్కడ ఏలియాను మోషను వారు చూడగలిగారు. ఆనందదాయకమైనటువంటి ఒక అనుభవం. కానీ ఈ మహానుభావులకు పదే పదే నిద్రమబ్బు వస్తుంటాయి. మంచిది జరగక మునుపే వారిలో ఒకలాంటి మబ్బు. ఈరోజు మీరు కూడా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ నుండి వెళ్ళుచున్న వ్యక్తి కావచ్చు. దేవుడు స్వయాన వారికి ప్రత్యక్షం అవుతున్న ఒక అనుభవం. దేవుని మహిమ ఏంటిదో, తేజస్ ఏంటిదో వారి కనులార చూశారు. అంతే మాత్రం కాదు, అనేక మార్లు ప్రసంగం చేసిన వ్యక్తులిద్దరు వారితో కూడా అక్కడ ఉన్నారు. ఎవరు? మోషయు, ఏలియా. వీరు ఆనందముతో సంతోషించి పేతురు అన్నారు, మనం ఇక్కడ ఉండడం మంచిది, ఇవన్నీ యేసు ప్రభును పొగడుతూ చెప్తూ ఉండుండగా ప్రభు అన్నారు, మనం పోదాం కిందికి. ఎందుకు కిందికి వెళ్ళి పోదామని ప్రభు అన్నారు అంటే, ఆల్రెడీ అక్కడ కొన్ని డిస్కషన్స్ జరుగుతుంది. ఎక్కడ? ప్రజల మధ్యలో. దానికి కారణం ఒకటే. ఒక తండ్రి గారు తను కలిగి ఉన్న ఒక కుమారుని, మూగవాడైన ఒక కుమారుని తీసుకొని యేసుప్రభుని శిష్యుల దగ్గరికి వచ్చారు. యేసుప్రభుతో కూడా నడిచి అనేకమైన అద్భుత కార్యములను, సూచక క్రియలను చూచినటువంటి ఈ శిష్యులు దెయ్యములను వెళ్ళగొట్టడం వారు చూసి నేర్చుకున్నాడు కదా. ఇప్పుడు చాలామంది దెయ్యములను వెళ్ళగొట్టేవారు ఉన్నారు. నేను ఎవరిని కిచ్చపరచడం కాదు. దేవుడు ఇచ్చిన వరమును మీరు యూటిలైజ్ చేయాలి. నెట్టి నూకి కింద పడేసి అది పద్ధతి కాదు. దేవుడు నీలో, నీ దేవుని సాన్నిధ్యంతో నింపబడిన వ్యక్తి అయితే నీ ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు అద్భుతములను చేస్తాడు. దెయ్యములు పారిపోతాయండి. కానీ నీవు నెట్టి నూకి కింద పడేసి చేతులు పెట్టి అటు ఇటు ఊపి నో, అది కాదు. దేవుడు కార్యం చేయడానికి దేవునికి అప్పగించాలి. ఈ యేసుప్రభుతో కూడా నడిచినటువంటి శిష్యులలో ఆ ఒక్క దేవుని ప్రత్యేకమైన ఆత్మ ఉన్నదని విశ్వసించి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు కదా. ఆల్మోస్ట్ 9 మంది అక్కడ ఉన్నారు. ఆ 9 మంది కూడా ఏకస్వరముతో ప్రార్థిస్తే ఆ దెయ్యం అక్కడి నుంచి పారిపోవాల్సిందే. కానీ వాళ్ళు ప్రార్థించుచుండగా ఏమీ జరగలేదండ. అదే నాకు ఆశ్చర్యకరమైంది. ఏమీ జరగలేదు. అప్పటికి న్యాయశాస్త్రులు, వేద పండితులు అందరూ వచ్చారు. వాగ్వాదములు జరుగుతుంది. ఈ సమయంలో ప్రభు తన శిష్యులైనటువంటి ముగ్గురుతో కలిసి కొండ దిగి వచ్చారు. కొండ దిగి రాగానే ప్రజలలో ఒక ప్రత్యేకమైన ఆనందం. ఎందుకంటే తోడుగా ఉన్న పేతురు, యోహాను, యాకోబు చూడలేని ఒక ప్రత్యేకత యేసు ప్రభులో ఆ మానవులందరూ గమనించారు. వారు వెంటనే వచ్చి సాగిలపడి అతనికి నమస్కారం చేస్తూ, ప్రార్థన చేస్తూ, లేదా అతనితో కూడా సంతోషించుతున్న అనుభవంలో యేసు ప్రభు ఆ సంతోషములకు మించినదై ఒకటక్కడ గమనించారు. ఏమిటి అంటే, కొందరు తర్కించేవారై, వాదించుచున్నటువంటి వారై, వాగ్వాదం కలిగిన వారై, మనస్పర్ధలు కలిగిన వారై ఒక టీం తయారై ఉన్నారు. యేసు ప్రభు అడిగారు, మీరు దేని గురించి తర్కించుచున్నారండి? మీరు దేని గురించి వాదించుచున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వెంటనే వారు ఒక్కటే మాట అన్నాడు, అయ్యా ఇదన్నీ పోని, నేను నా కుమారుని తీసుకొని మీ శిష్యుల దగ్గరికి వచ్చాను. కానీ వారు నా కుమారుని బాగు చేయలే. నాకే అర్థమవుతుంది వానిలో ఒక దెయ్యం ఉన్నదని. ఎవరిలో? ఈ కుమారులో. ఆ తండ్రి అంటున్నాడు, ఒక దెయ్యం పట్టి ఉన్నదని నాకు అర్థమవుతుంది, కానీ మీ శిష్యులు వెళ్ళగొడతాడని తీసుకొస్తే వారు చేయలేకపోయారు. మనమైతే ఏం చేస్తాం? అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతాం. ఏ ప్రార్థన ఏంటిది ఇదని అని ఎన్నెన్నో మాటలు అనుకొని మనం వెళ్ళిపోతాం. కానీ ఆ తండ్రిలో ఉన్నటువంటి ఓపికను నేను గమనించాను. ఆ తండ్రిలో ఉన్నటువంటి సహనమును నేను గమనించాను. ఆయన తనతో వాదించేవారు న్యాయశాస్త్రులు, వేద పండితులు, మత పండితులు, వీళ్ళందరూ వచ్చి వాదిస్తుండగా ఆయన దానికంటే అధికముగా యేసు ప్రభు వారు కొండ దిగి వస్తాడని వేచి ఉన్నారు. యేసు ప్రభు దిగి వస్తాడని వేచి ఉండి, నేను ఎట్లయినా నా కుమారుని తీసుకొని వచ్చాడు. వైద్యం దగ్గరికి తీసుకొని వెళ్తే వైద్యంలో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంది. మీరు నాతో కూడా ఉన్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీసినా,
ఎక్స్రేలు తీసినా, బ్లడ్ టెస్ట్ చేసినా, అన్ని టెస్టులు నార్మల్ ఉంటుంది. కానీ ఇతనికి ప్రాబ్లం ఒకటే. ఆయనకు అర్థమైంది, ఇది సాధారణమైన ఒక వ్యాధి కాదు, దీనికి సరిపోయిన ఒక్క వైద్యుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు. ఈరోజు నీవు అనేకమైన వ్యాధుల చేత డబ్బు ఖర్చు పెట్టుకొని మరింత సంగడపడుతున్న స్థితి కలిగి ఉండొచ్చు. 4 వారాలు మందిరానికి పోయి ఇంకా బాగుపడతలేదని చెప్పి మందిరం మానేసిన వ్యక్తి అయి ఉండొచ్చు. నా ప్రియమిత్రమా, నీ ఓపికనే నీకు సమాధానము, స్వస్థత ఇచ్చేది. నీకు వేచి ఉండడానికి ఉన్న మనస్సు ఉన్నట్లయితే నీవు నిశ్చయముగా దేవునిలో నుండి విడుదల పొందుతారు. అంతే కదా. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆ 23వ వచనంలోనికి, 22, 23 వచనంలోనికి మనం వచ్చుచున్నప్పుడు, ఏమైనను నీ వలన అయితే మా మీద కనిగరపడి మాకు సహాయం చేయమనెను. ఎవరు? ఆ యవనస్తుని తండ్రి, ఆ కుమారుని తండ్రి యేసుప్రభుతో అంటున్నారు, ఏమైనను నీ వలన అయితే, అంటే నీ శిష్యుల వలన కాలే. దానికి అర్థం అదే కదా. నీ శిష్యులు 9 మంది ప్రయత్నించినా ఏమీ కాలేదు, కానీ నీ వలన, ఏమైనను నీ వలన అయితే మా మీద కనిగరపడి మాకు సహాయం చేయమన్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మిన వారికి సమస్తం సాధ్యం. ఎంత మంచి మాట. నమ్ముట నీ వలన అయితే నమ్మిన వారికి సమస్తం సాధ్యం. అంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం, నా శిష్యులు చేయలేదని చెప్పి నీ సనుగుతూ గునుగుతూ పారిపోకుండా, మూతి ముడుచుకొని వెళ్ళిపోకుండా, అలిగి వెళ్ళిపోకుండా ఇక్కడే వేచి ఉన్నాడు కదా. ఆ వేచి ఉన్న నీలో ఏముంటుంది? కనీసం విశ్వాసం ఉంటుంది, కాస్త విశ్వాసం ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది, దేవుడు ఏదో ఒకటి చేస్తాడని. నా ప్రియమిత్రమా, బైబిల్ మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, 38 ఏళ్ల నుండి ఒకడు బెథెస్దా అనబడు కోనేరు దగ్గర నిరీక్షణ కలిగి వేచి ఉన్నారు. ఎస్, దూత వస్తాడని, నీళ్ళు కదిలించినప్పుడు నేను దిగాలని, ఈరోజు కాకపోతే రేపు నేను దిగుతామని ఎన్ని రోజులు? 38 సంవత్సరములు వేచి ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, ఆయన బాగు చేశాడు. నీవెంతవరకు ఓపిక పట్టగలమో, నీవెంతవరకు సహనం కలిగి ఉండగలమో ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆయన నిన్ను దాటిపోడు. యేసుప్రభు దగ్గరికి నీవు వెళ్ళడానికి ఉన్న ఓపిక చూపిస్తే, యేసుప్రభు కొరకు నీవు కనిపెట్టుకొని ఎదురు చూస్తే, యేసుప్రభులో నుండి నిరీక్షణ కలిగి నీ ప్రార్థనతో సమయం గడిపితే ఆయనకు సమస్తం సాధ్యం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అన్ని వ్యయం చేస్తూ అనేక వైద్యులకు పెట్టి మరింత సంగడపడిన స్త్రీ, ఆమె ప్రభు మీద ఉన్న ఆశ వదులుకోక వేచి ఉండి ప్రభు వస్తున్నాడని వినగానే వెళ్ళి తన వస్త్రపు చెంగును ముట్టారు. ఆమె స్వస్థపరచబడ్డాడు. నా ప్రియమిత్రమా, నీ ప్రభుని ఎడల, నీ ప్రభు ఎడల, యేసయ్య మీద నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి ఈ ఉదయమున నీ పనులు ప్రారంభించండి. నీ వేచి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. సన్నుగొద్దు, గునుగొద్దు, ప్రభు మీద నీ భారం అర్పించండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు. ప్రభు నీ మీద కనిగరపడినట్లయితే నీ ఫైల్స్ అన్నీ కదిలింపబడతాయి. అసాధ్యమని అపవాది 1000 సార్లు ఒకే టైం రాసి పెట్టినా సాధ్యపరచువాడు నీతో కూడా ఉన్నాడు. నీ మనస్సును కృంగదీయడానికి, నీ హృదయమును కలవరపరచడానికి, నీకు వేదన పుట్టించడానికి అపవాది ప్రయత్నిస్తున్నప్పుడు గుర్తించుకోవాలి, ప్రభువా నీవు నా కొరకు మేలు చేయి. నేను ఇలా ఉండలేను, నా స్థితిని మార్చగలిగిన నీవు నా తండ్రి,
ఈ ఉదయకాల సమయం నీ రోజులు నీ వేచి ఉండలేదా? టుడే, ఈరోజు దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో నీ కొరకు మేలు చేయపోవచ్చున్నాడు. నీ చదువులో నీవు దుఃఖపడుచున్నావా? ప్రభు నీ కొరకు అద్భుతం చేయపోవచ్చున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడవండి. ఆయన ముఖం వైపు చూచిన వారు, ఎదురు చూచిన వారు, వేచి ఉన్నవారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. హల్లెలూయా. ఆయన కరుణామయుడవైన దేవుడవు, ఆయన కనికర సంపన్నుడవైన దేవుడవు, ఆయన బలవంతుడవైన దేవుడవు, ఆయన ఆశ్చర్య కార్యములను చేయగలిగిన నమ్మటగిన యజమానుడవు. ఎస్, ఈ ఉదయం ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. కలవరపరచబడుచున్నా, వేదనపరచబడుచున్నా, నిరాశపరచబడుచున్నా ప్రతి సమస్యలను ప్రభు తొలగించుటకు సమర్థుడవై ఉన్నాడు. మనుషులెవ్వరూ నీకు సహాయపడకపోయినా, మనుషులెవ్వరూ నీవు ఆశ్రయించిన వారెవ్వరూ నీకు సహాయపడకపోయినా ప్రభు నీ కొరకు అద్భుతం చేస్తాడు. ఆయనకు ఆరవారము, ఆయనకు ప్రజల యొక్క సౌండు, ఆయనకి ఇదేం అవసరం లేదు. నీ సమస్య ఏమిటో అని అడిగి తెలుసుకొని జవాబిచ్చే దేవుడవై ఉన్నాడు. చేయవలసింది ఒకటే, నమ్ముట నీ వలనైతే, విశ్వసించుట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యం. నీ ప్రభుని ఎడల నమ్మకం అర్పించిన నా ప్రియ సహోదరుడా, తమ్ముడా, అన్నయ్య, అక్క చెల్లె, నీ సమస్యకు పరిష్కారం ప్రభు ఇవ్వబోచున్నాడు. మాట వినని తరముల చేత కలవరపరచబడుచున్న స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులారా, నీ భారం ప్రభు మీద అర్పించండి. ఆయన మార్గం తెరిస్తే, ఆయన బాగు చేస్తే ఆటంకపరచు వారెవరూ లేదు. నీ ఇంటిలో ఎవరు లేదు, నీ కుటుంబంలో ఎవరు లేదు, నీ సమీపంలో ఎవరు లేదు. ఆయన తప్ప నీకు మేలు చేయువారెవరూ లేదు ఈ భూమి మీద. ఆ ప్రభు మన ప్రభు అయి ఉన్నాడు. ఆయన వేదన పడ్డారు, ఆయన త్యాగం అనుభవించినారు, ఆయన నిందలు అనుభవించినారు, ఆయన అపమానములు అనుభవించినారు. ఎవరి కోసం? నన్ను, మిమ్ములను బాగు చేయడానికి. మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చుచున్నటువంటి జీవం కలిగిన దేవుని ఎదుట ఈ ఉదయకాల సమయం మన హృదయమును సమర్పించగలమా? నీ పరాజయ భయం తొలగించు దేవుడవు నీతో కూడా ఉన్నాడు. ఆశ్చర్యకరుడవైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడవు, నమ్మటగిన యజమానుడవు, కన్న తల్లి కండే, తండ్రి కండే నిన్ను ప్రేమించుచున్న దేవుడవు ఉన్నాడండి. నీ నిరాశపడద్దు, సనుగొద్దు, మూతి ముడుచుకొని పారిపోవడానికి ప్రయత్నం చేయవద్దు. ప్రభు ఒక మాట అన్నాడు, కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను నిన్ను మరువను ఎటబాయను. ఆ దేవుడు ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు గనక తలలు వంచి మనం ప్రార్థిస్తాం. దేవా, నీ ముఖం వైపు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం చేయి. ప్రార్థన చేయగలమా? నాతో కూడా ఏకీభవించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోచున్నా. పరమ తండ్రి, నాతో కూడా ఏకీభవించినటువంటి ఈ ప్రజలందరూ నిమిత్తమై నీకు స్తోత్రం. దేవా, నీ ముఖం వైపు కన్నులెత్తి నిరీక్షణతో ప్రార్థించు ప్రతి వారికి మేలు చేయు దేవుడవై నీవు నందుకు స్తోత్రం. అసాధ్యములు సాధ్యపరచబడదురుగాక, కష్ట నష్టముల నుండి వారు విడిపింపబడదురుగాక, అపమానముల నుండి వారు విడిపింపబడదురుగాక, అపయజయము నుండి వారు విడిపింపబడదురుగాక. దేవుని నామమున ఈ దినమందు వారికి జయం కలుగునుగాక. వారు వెళ్ళుచున్న పనులు సఫలమవునుగాక. వారు మాట్లాడుచున్న మాటలలో దేవుని కార్యం జరుగునుగాక. వారి పాడి పంటలలో, వారి తరముల ప్రయాణములలో, స్కూల్ కళాశాలలు వెళ్ళుచున్నటువంటి ప్రయాణములలో, ఉద్యోగ రంగములలో, వ్యాపారములలో నీ మహాకృప వారికి తోడుగా ఉండి జయం అనుగ్రహింపబోచున్నందుకు స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరం ఆనందముతో నృత్యం చేయుచున్న అనుభవం కలిగవారాయి ప్రభు అని వారిని నిలబెట్టబోచున్నందుకు నీకు స్తోత్రం. అద్భుతం చేస్తున్నావా? నీ కృపను వాళ్ళు కుమరించి బలపరచమని, ఆదరించమని ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ
వ్యత్యస్తమైనటువంటి సందేశములు ప్రతిరోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిదినం ఉదయకాలపు కృపావాక్యం అనే సందేశంతో మీ ఇంటికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ దినమందు దేవుడు మీకు సహాయం చేయునుగాక. మీ ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియచేస్తూ మనం కలిసి ముందుకు వెళదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ పరిచర్యలను, మీ ప్రయాణములను సమస్తమందు దీవెనలతో ఆశీర్వాదముతో నింపుదురుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.